హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి కాలర్ నెక్ యూనిఫాము ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెజర్మెంట్స్ అయితే ఇవన్నమాట. ఇవి వచ్చేసి 9th క్లాస్ పాపకనమాట. చూడండి మెజర్మెంట్స్ అయితే ఇవి. ఈ విధంగా ఎలా కట్ చేయాలో చూద్దామండి. ముందుగా అయితే ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్లో వేసుకోవాలన్నమాట. ఇలాగా 4 మడతలుగా వేసుకొని సమానంగా ఎడ్జెస్ దగ్గర సమానంగా పెట్టుకొని 4 మడతలు అయితే వేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇలాగా ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్లో వేసుకొని ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజు మన వైపు ఉండాలి. ఆ విధంగా వేసుకోండి. వేసుకున్నాక మెజర్మెంట్స్ ప్రకారం హైట్ ఎంత వచ్చిందో మనకి హైట్ వచ్చేసి 38.5 అండి. ఖర్చుతో కలిపి అంటే కింద మనం మడత పెట్టి కుట్టు వేసుకుంటాం కదా, పైన ఒక 1/2 ఇంచు 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నామండి. హైట్ అయితే 38.5. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 14 అండి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మనం దాన్ని బై 2 చేస్తే 7 అనమాట. 7కి ఒక మార్కింగ్ చేసుకోండి. అదే 7కి ఇంకో మార్కింగ్ అయితే చేసుకోండి పై కిందకి కొంచెం. ఎందుకంటే లైన్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి, అంటే పక్కకి వెళ్ళకుండా కరెక్ట్గా రావడానికి కింద కూడా 7కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్. మన షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు స్కేల్తో లైన్ అయితే డ్రా చేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది చెక్స్ కదండి, ఇది నేను వైట్తో గీసిన కనిపించటం లేదు సరిగ్గా. కరెక్ట్గా అయితే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, అందుకే అన్నిసార్లు రఫ్ చేస్తున్నాను. 7 ఇంచులు అయితే ఆమ్ డౌన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 14 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. అది వచ్చేసి వేస్ట్ మెజర్మెంట్ అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు 21కి ఒక మార్కింగ్ చేస్తున్నాను కదా, అది హిప్ మెజర్మెంట్. ఈ మూడిట్లని మనం గుర్తు పెట్టుకోవాలండి పంజాబీ డ్రెస్కి. ఓకేనా. ఇప్పుడు ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. వేస్ట్ లైను, హిప్ లైన్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇవైతే మనం బండగుత్తులుగా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి చెస్ట్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి వేస్ట్ లైను, కింద వచ్చేసి హిప్ లైన్. ఓకేనండి. చెస్ట్ లైన్ ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి, మనం ఆమ్ డౌన్ చెస్ట్ మార్కింగ్ అండి. ఆమ్ డౌన్ మనం ఎంత తీసుకున్నాము అది వచ్చేసి ఒక మార్క్. ఇది వచ్చేసి వేస్ట్ లైన్ 14కి సెకండ్ మార్క్ అనమాట. ఇది హిప్ లైను, ఇది థర్డ్ మార్క్. ఓకేనా. 21 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. వేస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు. ఓకేనండి. వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచులు బై 4 మెజర్మెంట్ అండి ఇది. హిప్ లూజ్ వచ్చేసి మనకి 9.5 ఇంచులు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఖర్చు మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ దగ్గర ఖర్చు ఎంత ఉందో నేనైతే 2 ఇంచులు తీసుకుంటున్నానండి. చెస్ట్ దగ్గర 2 ఇంచులు ఖర్చు తీసుకోండి. అలాగే వేస్ట్ దగ్గర కూడా 2 ఇంచులు ఖర్చు తీసుకోండి. హిప్ దగ్గర మాత్రం 1 ఇంచే మనం తీసుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు చంక రౌండ్ అయితే గీద్దామండి. 1.5 ఇంచులు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే ఇలాగా కరువు స్కేల్తో ఇలాగా షేప్ అనేది అయితే ఇలాగా రౌండ్ అయితే ఇచ్చేసేయండి. ఇలా కరువు స్కేల్తో గీస్తే మనకి ఇంకా డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు పైన వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అయితే వదిలేసి అక్కడ నుంచి టేప్ ఇలా పెట్టుకొని మనకి ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో దాంట్లో బై 2 చేసుకుంటే 8.5 వచ్చిందండి. ఓకేనా. 16.5లో సగం 8.5. ఎందుకంటే ఇది డబుల్ ఫోల్డ్ కదా, ఆమ్ రౌండ్ 8.5 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మీ దగ్గర ఈ స్కేల్ ఉంటే ఇలాగా మనకి వేస్ట్ దగ్గర హిప్ దగ్గర షేప్ అనేది తిరగడానికి ఈ స్కేల్తో అయితే గీసుకోండి. లేకపోతే టేప్తో అయినా పెట్టి స్ట్రైట్ స్కేల్ ఉన్న గీసుకోవచ్చు. ఓకేనా. ఇలా డ్రా చేసుకున్నాక
ఇలా డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు మనం హిప్ లూజ్ ఎంత తీసుకున్నామండి, 9.5 ఇంచులు కదా. కింద మాత్రం ఇక్కడ 9.5 ఇంచులు తీసుకుంటే కింద మాత్రం ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలండి. అంటే 1 ఇంచు కలుపుకొని 10.5 అయితే తీసుకోవాలండి. ఓకేనా. మళ్ళీ 1 ఇంచు మార్జిన్ అండి. ఓకేనా. ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసేసేయండి. హిప్ నుంచి బాటమ్కి ఒక లైన్ అయితే డ్రా చేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలాగా లైన్ అయితే డ్రా చేసేసాక కట్ చేసేసుకోండి. ఓకేనా. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసాక ఇప్పుడు మనం ఎక్కడైతే మార్జిన్స్ పెట్టుకున్నామో అక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వండి, మనకి స్టిచ్చింగ్ దగ్గర తెలియడానికి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ రెండింటిని సపరేట్ చేసేయండి నెక్ మార్క్ చేసుకోవడానికి. ఓకేనా అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని నెక్ విడ్త్ మనకి 2.5 ఇంచులు తీసుకోండి. ఇది కాలర్ నెక్ కాబట్టి 1 ఇంచ్ కానీ 30 ఇంచులు కానీ డెప్త్ అయితే తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ విడ్త్ డెప్త్ ఇలా తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా అండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి నెక్ షేప్ అయితే కట్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకొని ఇలా వేసుకొని ఫ్రంట్ నెక్ 2.5 ఇంచులు విడ్త్ తీసుకొని డెప్త్ అయితే 4 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఓకేనా. తీసుకొని ఇలాగా బాక్స్గా డ్రా చేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన షేప్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు నెక్ అయితే కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర లోతు అయితే తీయాలండి. ముందుగా అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలాగ క్రాస్ అయితే మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా, అక్కడైతే ఇలా క్రాస్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికి బ్యాక్ వచ్చేసి ఇది హై నెక్ కాబట్టి మనకి ఫ్రంట్ ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి దీన్ని మనం మార్క్ చేసుకున్న దాకా ఇలాగ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు క్రాస్గా ఇలాగా లైన్ డ్రా చేసి ఇటువైపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ ఇలా పెట్టి 1 ఇంచ్కి మార్జిన్ పెట్టుకొని ఇలాగ రౌండ్ షేప్ అయితే ఇవ్వండి. 1 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. ఇది బ్యాక్ హై నెక్ అయితే మనం లోతు ఇలా తీయవలసి ఉంటుందండి. బ్యాక్ డీప్ నెక్ అయితే మాత్రం 1/2 ఇంచ్ లోతు తీస్తే సరిపోతుంది. ఇలా తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దామండి. హ్యాండ్స్ వచ్చేసి నేను ఖర్చుతో కలిపి 18 ఇంచులు అయితే తీసుకున్నాను. కింద అయితే మనం 1 ఇంచ్ అయితే మడత పెట్టుకుంటాం కదా. ఓకేనా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. అంటే 2.5లో సగం 1.5. ఓకేనా. ఆర్మ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. 2.5 ఇంచులు. ఓకేనా. ఇప్పుడు ఎక్కడైతే 2.5 ఇంచులు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకున్నామో అక్కడ స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ విడ్త్ వచ్చేసి మనం 4 ఫోల్డ్స్లో వేసుకున్నాం కదండి. హ్యాండ్ విడ్త్ వచ్చేసి మనకి 9.5 ఇంచులండి. ఇలా 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఖర్చు మనం ఎంత తీసుకున్నామండి, 2 ఇంచులు కదా. 9.5లో 2 ఇంచులు ఖర్చు మార్క్ చేసుకుంటే మనకి 8.5 చంక లూజ్ అయితే వస్తుంది కదండి. ఓకేనా. అర్థమైంది కదా మనకి. ఇప్పుడు 2.5 ఇంచులు మార్క్ చేసుకున్న కాడ నుంచి ఆర్మ్ డౌన్కి ఇలాగ స్కేల్తో లైన్ డ్రా చేసేసేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగా
ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులండి. ఇప్పుడు 2 ఇంచులు అయితే మార్జిన్ కదండి. ఇప్పుడు ఇలాగ స్కేల్తో లైన్ డ్రా చేసేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసేసి కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇలా కట్ చేసేసుకున్నాక హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోండి ఇలాగా. ఓకేనా. ఇప్పుడు మిడిల్లో టక్స్ అయితే ఇవ్వండి హ్యాండ్స్కి. ఇప్పుడు ఫ్రంట్లో 1/2 ఇంచు లోతు అయితే తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచు లోతు తీసుకోండి. ఇంతేనండి, మనకి కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.